కేంద్రము 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలుగా తెలంగాణకు, అందులో హైదరాబాద్ కు మీరు ఏం తెచ్చారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది కిషన్ రెడ్డి గారిని. హైదరాబాద్ అభివృద్ధికి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చినటువంటి శాఖను గత 5 సంవత్సరాలు నిర్వహించినటువంటి మీరు ఏం చేసినారో చెప్పండి. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే స్కిల్ డెవలప్మెంట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? మైనార్టీ ఎస్సీ బీసీ వెల్ఫేర్కి ఏమైనా తెచ్చిండ్రా? రూపాయి దేని మీకు హైదరాబాద్ కు నిర్లక్ష్యానికి గురైందనేటువంటి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం. స్మార్ట్ సిటీలో లేదు, అమృత్ పథకంలో లేదు, స్పెషల్ ప్యాకేజీలో లేదు, ప్రాజెక్టు వైజ్ లాభం చేసేది లేదు. హైదరాబాద్ ప్రజలకు చట్టరీత్యా వచ్చే 15th ఫైనాన్స్ తప్ప రూపాయి కూడా హైదరాబాద్ సహకారం చేయని కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం. బరాబర్ 6 నెలలైంది మా గవర్నమెంట్ వచ్చి. 6 నెలల హైదరాబాద్లో అనేక సందర్భాల్లో జిహెచ్ఎంసీ లేదా హైదరాబాద్ కలెక్టరేట్ సమీక్షలు చేసి అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి పారదర్శకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలనతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చేతనైతే కేంద్ర ప్రభుత్వం సహకారం చేయి, లేదా మౌనంగా ప్రేక్షకుల్లాగా ఏ విధంగానైతే గతంలో ఉన్నావో అదేవిధంగా ఉండు తప్ప ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతాం. దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది కేటీఆర్ మాట్లాడితే. నిన్నటిదాకా నువ్వు ఆ పనిచేసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివి, కేంద్రంలో స్మార్ట్ సిటీలో చేర్చుకోలేనంత ఒత్తిడి తేలేకపోయినావు, అమృత్ పథకంలో తీర్చలేకపోయినావు, హైదరాబాద్ నగరానికి బీజేపీ పైన ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి ఒక ప్యాకేజీ తేలేనటువంటి అసమర్థుడివి, సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రివి, ఇలా హైదరాబాద్ గురించి మాట్లాడితే ఎట్లా? 10 సంవత్సరాలు మున్సిపల్ చట్టంలో ఏమో చేసినా అని చెప్పి మీరు అక్రమ కట్టడాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా కావడానికి ప్రధానమైనటువంటి కారణకులు మీరే. ఇలా మీరు మమ్మల్ని అడిగితే దయ్యాలు వేదాలు వల్లించిందని పాపం ఏదైనా నేర్చుకొని వల్లించింది కోసం మీకు ఆ అర్హత కూడా లేదు అని చెప్తాను. ఇలా చాదరైతే కిషన్ రెడ్డి గారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతల్లడానికి తెలంగాణ మీద మాట్లాడుతూ ఉన్నాడు, హైదరాబాద్ మీద మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నగర అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఏం చేసావు కిషన్ రెడ్డికి జవాబు చెప్పు. పెద్దలు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ మినిస్టర్ హైదరాబాద్ కేంద్రం ఏమేమి చేయలేదో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం కేటీఆర్ గారు. 6 నెలల జిహెచ్ఎస్ ఇన్ఛార్జిగా మా ముఖ్యమంత్రి గారు విశ్వాసంతో హైదరాబాద్ లాంటి స్టేట్ హెడ్ క్వార్టర్ల ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకుపోయే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. త్వరలోనే ఈ బోనాల పండుగ తర్వాత నగర బాట పేరు మీద బస్తీ తిరిగే బస్తీ బాట పేరు మీద ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. నేరుగా వాడలకే ప్రభుత్వాన్ని అధికారాలు తీసుకొని పోతాం. క్షేత్ర స్థాయిలో కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటాం, వాళ్ళని పరిష్కరిస్తాం. ఎక్కడనే పాట్ల ఆ కార్యక్రమం రూపొందుతుంది. దాని లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ఉదయం 6 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేస్తారు. దానికి అనుగుణంగా కార్యక్రమం మొత్తం ఇక్కడ 150 డివిజన్లలో హైదరాబాద్ లో ఉన్నటువంటి 24 అసెంబ్లీలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే కేంద్ర మంత్రిగా హైదరాబాద్ నగరానికి నిధులు తీసుకురమ్మని కిషన్ రెడ్డి గారు మరొకసారి డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు మీరు మౌనంగా 10 సంవత్సరాలుగా హైదరాబాద్కి ఏమని న్యాయం చేశారు, బీజేపీ ఏమని న్యాయం చేసింది, మీరు చేతనైతే ఏం చేశారో చెప్పే ప్రయత్నం చేయండి.